మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్తే, నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్. ఈ వీడియోలో మీకు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలాంటి యోగ సాధన చేయాలి అన్నది నేర్చుకుంటాం. ఇంట్లోనే ఉంటూ చక్కగా యోగా చేయాలి, తక్కువ ఫీజుతో మంచి యోగా క్లాసులు కావాలి అనుకుంటే నెలకి 1000 రూపాయల ఫీజుతోటి నెల మొత్తం క్లాసులు. సాటర్డే సండే అయితే ఇంకా స్పెషల్ క్లాసెస్ ఉంటాయి. క్లాసెస్లో లైవ్ క్లాసెస్ అండి, రికార్డింగ్స్ కాదు. చాలామంది అడుగుతున్నారు, రికార్డింగ్స్ పెట్టేసి ఫ్రీ యోగా క్లాసెస్ అని చాలామంది ఇస్తున్నారు. ఇది లైవ్ క్లాసెస్ మాత్రమే, నో రికార్డింగ్స్. మీరు వీడియో ఆన్ చేసుకొని చేస్తూ ఉంటే నేను చెప్పాలి, మిమ్మల్ని చూడాలి. మీరు ఏదైనా తప్పు చేస్తే నేను గైడ్ చేయగలగాలి, అలా ఉంటుంది. వీడియో ఆన్లో పెట్టుకొని నేను మీకు కనపడుతూ మీరు నాకు ప్రాక్టీస్ అనేది క్లియర్గా తెలుస్తూ ఉండే లైవ్ క్లాసెస్ మాత్రమే ఉంటాయి. డైలీ డిఫరెంట్ ప్రాక్టీసెస్లో మంచి రిజల్ట్ తోటి యోగా ఉంటుంది. సరే, మోకాళ్ళ నొప్పులు అసలు ఎందుకు వస్తున్నాయన్న విషయము ఒక్కసారి మనం పరిశీలిద్దాం. చిన్న ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు అంటున్నారు అంటే 30-35 బిలో ఏజ్లోనే మోకాళ్ళ నొప్పులు అంటున్నారంటే దీనికి మెయిన్ రీజన్స్ వైటమిన్ డి డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, సరిగ్గా మూమెంట్ అనేది లేకపోవడం, వెయిట్ ఎక్కువగా ఉండడం, వీటి వల్లనే వస్తాయండి. వెయిట్ తగ్గుతూ వచ్చారనుకోండి, ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఎందుకంటే ఈ శరీరం బాడీ ఈ మొత్తం వెయిట్ని మోకాళ్ళు భరించాలి కదా, కింద కాళ్ళే కదా, పాదాలే కదా భరిస్తున్నాయి, మోకాళ్ళు పాదాలు. మరి బరువు ఎక్కువైనప్పుడు ప్రెషర్ ఉంటుంది కదా. తర్వాత ఈ కాల్షియం డెఫిషియన్సీ, డి వైటమిన్ డెఫిషియన్సీ వస్తుంది. అసలు ఎండే తగలకుండా ఉంటున్నారు, ఎండ కన్ను ఎరగని అంటారు కదా, అలాగా మనము ఎండలో ఎర్లీ మార్నింగు కొంచెం 8 to 9 ఆ మధ్యలో వచ్చే ఎండలో కొంచెం ఆయిల్ బాడీకి ఎక్కడైతే శరీరం ఎండకి తగులుతుందో ఆ ప్లేసెస్లో బాగా ఆయిల్ మసాజ్ చేసుకొని, ఫేస్కి కూడా మంచి కొబ్బరి నూనె కానీ ఏదైనా మన ఫేవరెట్ ఆయిల్ ఏదైనా తీసుకుని, బాదం ఆయిల్, అలాగా కొంచెం ఎండలో ఒక వాకింగ్, ఒక 1/2 అవర్ వాకింగ్ చేసినా, లేదా కూర్చొని మనకి ఎండ తగిలేలాగా యోగా చేసుకున్నా, ప్రశాంతంగా ధ్యానం చేసుకున్నా చాలా మంచిది. అసలు డి డెఫిషియన్సీయే రాదు. అసలు ఇండియాలో వైటమిన్ డి డెఫిషియన్సీ రావడమే ఆశ్చర్యం అండి. తర్వాత కాల్షియం, వైటమిన్ డికి వేరే ఆప్షనే లేదు, ఎండ మాత్రమే. తర్వాత కాల్షియంకి నువ్వులు ది బెస్ట్ సోర్స్ అండి, నువ్వులు. తర్వాత పూల్ మకానా కూడా తినండి. తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కూడా చాలా మంచిది. రెగ్యులర్గా ఇవి తీసుకుంటూ ఉండండి. పాలల్లో కంటే కూడా నువ్వుల్లో ఇంకా ఎక్కువ కాల్షియం అనేది ఉంటుంది. తీసుకుంటున్న ఆహారం బాగా నమిలి ఇప్పుడు నువ్వుల లడ్డు ఏదైనా తీసుకున్నాం అనుకోండి, బాగా నమిలి తినండి. అప్పుడు బాడీకి అది బాగా అబ్జర్వ్ అవుతుంది. బోన్ స్ట్రెంగ్త్ పెరగాలి అంటే స్ట్రెంగ్తనింగ్ ప్రాక్టీసెస్ కూడా చేస్తూ ఉండాలి. ఎప్పుడు ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే తిండి తగ్గించేసి మనిషి తగ్గిపోవాలి, మెడిసిన్స్ కానీ ఇంకేదన్నా తిని నేను నొప్పులు తగ్గించుకోవాలంటే కుదరదు. బాడీకి మంచి వ్యాయామం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడు మాత్రమే మనము చక్కగా ఆరోగ్యంగా ఉండగలుగుతాం. సరే, ఇప్పుడు మోకాళ్ళకి సంబంధించిన ఆసనాలు ఎలా చేయాలో చూద్దాము. కొన్ని కూర్చొని చేయాలి, కొన్ని కుర్చీలో చేయాలి, రెండూ చూద్దాం. ఫస్ట్ కూర్చొని చేసేవి, బాగా చక్కగా లెగ్స్ని ఇలా షేక్ చేసుకోండి. ఎప్పుడు కూడా రైట్ లెగ్ని పట్టుకొని చూడండి, గట్టిగా నీ ఇలా ఫోల్డ్ చేయాలి, తర్వాత స్ట్రెచ్ చేయాలి. ఇలా ఒక 10 times చేయాలి. నీ కింద హ్యాండ్స్ ఇలా పట్టుకోండి, అప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. పట్టుకోవాలి, స్ట్రెచ్ చేయాలి. ఇలా ఒక 10 times చేసి ఇలా టైట్గా అలానే పట్టుకున్నారనుకోండి, మీకు ఆ నీ స్ట్రెచ్ అనేది బాగుంటుంది, మొబిలిటీ పెరుగుతుంది, నీ పెయిన్స్ కూడా చాలా మంచిది. ఇలా రైట్ తర్వాత లెఫ్ట్ కూడా ఇలా కింద నుంచి పట్టుకోండి, స్ట్రెచ్ చేయండి. కమాన్, పట్టుకోండి, చక్కగా స్ట్రెచ్ చేసి మెయింటైన్ చేయండి. హాయిగా ఉంటుంది, ఎంత బాగుంటుందో. ఇలా కూడా కష్టంగా ఉందనుకోండి, నేను ఇంకా ఈజీ మెథడ్ కూడా చెప్తాను. ఒక క్లాత్ కానీ టవల్ కానీ తీసుకొని ఇలా వేసి ఇలా టైట్గా పట్టుకొని లాగినట్టు మెయింటైన్ చేసుకోండి. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, 5 సెకండ్లే మెయింటైన్ చేసినా కూడా చాలా చాలా బాగుంటుంది. తర్వాత ఈ లెగ్ని ఆ క్లాత్తో కానీ దేంతైనా ఇలా పట్టుకొని ఇక్కడ ఇలా ట్యాపింగ్ చేసుకో, మోకాల దగ్గర కింద నుంచి మోకాల కింద భాగంలో ట్యాపింగ్ చేసుకోవాలి. రైట్, దెన్ లెఫ్ట్. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడానికి ఈ ట్యాపింగ్ తోటి భలే, అసలు బ్యాక్ పెయిన్ కూడా భలే తగ్గుతుంది. ఒకసారి చేసి చూడండి.
సయాటిక్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఈ నీ పెయిన్స్ ఉన్న వాళ్ళకి అసలు ఎంత మంచి రిజల్ట్ వస్తుందో. డైలీ అలా ట్యాపింగ్ చేసుకోవాలి. చాలా చాలా రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఇలా ఖచ్చితంగా మార్నింగ్ ఒక 2-3 టైమ్స్ ఈ వేరియేషన్స్ చేసేసిన తర్వాత ఇప్పుడు చైర్లో కూర్చొని మోకాళ్ళ నొప్పులకు సంబంధించిన ఆసనాలు చేద్దాం. కుర్చీలో కూర్చొని మనం ఫస్ట్ నీస్ కొంచెం ఇట్లా ఫ్రీ చేసేసుకోండి. ఫ్రీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించబోయే ప్రాక్టీస్ బాగా ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళు చేస్తున్నారు అనుకోండి, చైర్ మాత్రం గోడకి వేసుకొని చేయండి. అసలు ఎంత మంచి రిజల్ట్ వస్తుందో. సూపర్గా మీకు నీ పెయిన్స్ రిలీఫ్ అనిపిస్తుంది. చూడండి, స్లోగా ఇలా మెల్లగా పైకి లేసి హీల్ పైకి లిఫ్ట్ చేయాలి. చైర్ పట్టుకొనే ఉండండి, మెల్లగా డౌన్ చేసుకోవాలి. డీప్ బ్రీతింగ్. హీల్ పైకి లిఫ్ట్ చేయాలి, డౌన్ చేయాలి. మనం ఇలా హీల్ పైకి లిఫ్ట్ చేసినప్పుడు నీస్ మీద మంచి సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. డౌన్. ఇప్పుడు 2 హీల్స్ లిఫ్ట్ చేశారు కదా, తర్వాత ఒక్క హీలే బాగా పైకి లిఫ్ట్ చేస్తూ డౌన్. రైట్ ఒకసారి, లెఫ్ట్ ఒకసారి. ఇట్లా లిఫ్ట్ చేసి బాగా పైకి స్ట్రెచ్ చేసి ఒక్కొక్క కాలే మళ్ళీ కూర్చోండి. ఇటు సైడ్ కూడా. ఇది స్టెప్ బై స్టెప్పే చేయాలండి. ఎంత మెల్లగా స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటామో మనకు అంత మంచి రిజల్ట్ వస్తుంది. చాలా హాయిగా రిలీఫ్గా అనిపిస్తుంది. చక్కగా డౌన్. ఇది మినిమము ఈచ్ సైడ్ 10 టైమ్స్ అనేది ప్రాక్టీస్ చేసుకోండి. తర్వాత లెఫ్ట్కి మీదకి ప్రాక్టీస్ చేసుకోండి. ఇలా దగ్గరికి అందితే డైరెక్ట్గా పట్టుకోండి. మీకు అందట్లేదు అనుకోండి, ఇప్పుడు ఒక క్లాత్ పట్టుకొని ఇట్లా స్లోగా క్రాస్ మూమెంట్ తోటి స్లోగా స్ట్రెచ్ చేసి మెల్లగా ఆపండి. ఇక్కడ ఇలా ఒక 10 సెకండ్లు చేయండి, రిలీజ్ చేయండి. తర్వాత లెఫ్ట్ స్లోగా ఇట్లా ఆపండి, ఒక 10 సెకండ్లు ఆపుకోండి, రిలీజ్ చేసుకోండి. తర్వాత లెగ్ని ఇట్లా పైకి పట్టుకొని డీప్ బ్రీతింగ్, స్లోగా లెగ్ని మళ్ళీ పైకి, అప్ డౌన్, ఇలా అప్ డౌన్ అప్ మెయింటైన్ చేసుకోండి. హాయిగా అనిపిస్తూ ఉంటుంది. తర్వాత కంప్లీట్గా స్ట్రెచ్ చేయగలిగితే మంచిది. ఇది కుర్చీలో కూర్చొని చేసినప్పుడే మీకు ఈ నీ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. కింద కూర్చొని చేసినప్పుడు మీకు బాగా పట్టేసినట్టు బ్యాక్ పెయిన్ రావడము అలాంటిది ఉంటుంది. ఖచ్చితంగా కుర్చీలోనే చేయాలి ఇది. రిలీజ్. లేదంటే బ్యాక్ పెయిన్ లేదు, చక్కగా ఉంది అంటే ట్రై చేయండి. మెల్లగా ఎంతసేపు ఆపగలిగితే ఒక 10 సెకండ్స్ అట్లాగా. ఇలా కుర్చీలో కూర్చొని చేసినప్పుడు చాలా హాయిగా ఉంటుందన్నమాట. మనకి ఎక్కడ డిస్కంఫర్ట్ అనిపించదు. తర్వాత డీప్ బ్రీతింగ్ తీసుకుంటూ కొంచెం ముందుకు వచ్చి మోకాలు ఇట్లా సైడ్కి, పాదాలు ఇలా సైడ్కి పెట్టి మోకాలు సైడ్కి, మళ్ళీ ముందుకి ఇట్లా 1 ఇట్లా సైడ్కి స్లోగా సైడ్కి తీసుకోండి. ఇలా ఒక 10 టైమ్స్, బాగా 10 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఆపండి. అలా ఆపండి. ఈ పాదం అనేది ఇట్లా ఇటు ఉన్న పాదం కాస్త ఇటు తిరగాలి. తర్వాత స్లోగా స్ట్రెచ్ చేసుకోండి. జాగ్రత్త, వాల్స్కి చైర్ వేసుకొనే చేయండి. రిలీజ్. ఇప్పుడు ఈ పాదం ఇటు తిరుగుతుంది, లెఫ్ట్ లెగ్ ఇలా వెళ్తుంది. మళ్ళీ సెంటర్, పాదాలు ఇలా సైడ్కే ఉండాలి, లెగ్ సైడ్కి స్ట్రెచ్ చేయాలి. రిలీజ్. లెఫ్ట్. రిలీజ్. స్లోగా మెల్లకి వచ్చేసి లెగ్స్ బాగా షేక్ చేసేసుకోండి, ఫ్రీ చేసుకోండి. రెగ్యులర్గా కనుక ఇలాంటి ప్రాక్టీసెస్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, టైం ఇంప్రూవ్ చేసుకుంటూ, ప్రాక్టీస్ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి, వెయిట్ తగ్గుతారు. అట్ ద సేమ్ టైం మీకు మోకాలు నొప్పులు కూడా చాలా బాగా తగ్గుతాయి. అసలు నేను చేయలేకపోతున్నాను, నేను కింద కూర్చోలేకపోతున్నాను అన్న పరిస్థితి నుంచి కొంచెంగా ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. ఎవరినైనా సరే ప్రాక్టీస్లో మీకు డిఫరెంట్ స్ట్రెచెస్ వల్ల వచ్చే ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతూ ఉండడంతో మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఒకే చోట కూర్చొని మాత్రం ఉండకండి. బాడీకి మొబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, స్ట్రెచింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. చేస్తూ చూడండి, మంచి రిజల్ట్ అనేది చూస్తారు. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.